గణేష జై జై గణేష జై గణేష జై జై గణేష. ప్రతి నెల వచ్చే సంకటహర చవితి మనకి ఎంతో ముఖ్యమైనది. దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు దాని సంకటహర స్తోత్రాన్ని చదువుకుందాం. నారద మహామునుల వారు ఈ స్తోత్రాన్ని మనకి అందించారన్నమాట. ప్రతి నెల వచ్చే పౌర్ణమి దాటిన చవితి రోజున మనం సంకటహర చవితి అని చేసుకుంటాం. సంకటహర చవితి 4 సార్లు ప్రతిరోజు చదివిన వాళ్ళకి గణపతి అనుగ్రహంతో జీవితం సంకటాలు ఏవీ లేకుండా తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని చదువుకుందామా? ఓం గం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిన్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీనారద పురాణే సంకటనాశన నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. దీని గురించి కొంచెం వివరం తెలుసుకుందాం. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతులకు కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే ఈ సంకటహర చతుర్థి. ఈరోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాని వారికి, పిల్లలు లేని వారికి కష్టాలు తొలగించటానికి, ఆర్థిక సమస్యల్ని దూరం చేయటానికి ఈ పూజ చేస్తే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో శుభ్రం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగించిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడికి గుడికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. దీన్నే మనం సంకటహర చవితి అంటాం. ఎన్ని కష్టాలు ఉన్నా ఆ వినాయకుడు మనకి
అండగా ఉంటాడు అని కోరుకుంటూ స్వామి జై గణేష, జై జై గణేష, జై జై గణేష.